తాడేపల్లిగూడెంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరిగాయి. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో రక్తదాన వైద్య శిబిరాలు జరిగాయి. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. సరే ఏంటి సార్, 75 వసంతాలు వచ్చినా కూడా ఇంకా అలుపెరగని కృషి రాష్ట్రం కోసం చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు ఎలా జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ఉదయం 7 గంటలన్నర నుంచి టెంపుల్స్ అన్నీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తిరిగి రావడం జరిగింది. అలాగే మరి ఏదైతే మేము ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్కి మరి కట్టుబడి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్ని ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆపదలో ఉన్న వ్యక్తులు మరి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. దీనికి మరి ఆశ్రమ హాస్పిటల్ వారు పూర్తి సహకారం ఇచ్చారు. అలాగే ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి ఆశ్రమ హాస్పిటల్ తరఫున ఒక క్యాన్సర్ సంబంధించి మరి టెస్టులు చేయడానికి ఒక బస్సు రావడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ రోగులు ఉన్నారో వాళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్టు, అలాగే అబ్డామినల్ టెస్ట్ కానీ ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా ఎవరైనా బయట చేయించుకుంటే 5,000 రూపాయలు అవుతాయి. అవన్నీ కూడా ప్రీ మెడికల్ క్యాంప్లో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని మా స్ఫూర్తి ప్రదాత అయిన మమ్మల్ని అనునిత్యం మరి కన్నబిడ్డల్లా చూసుకునే మా చంద్రబాబు నాయుడు గారికి మరి అంకితం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసుకుంటూ మరి ఏదైతే ఆయన అనుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరువుగా పోలవరం ప్రాజెక్టుని తీసుకెళ్లడం జరిగింది. అలాగే అమరావతిని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. రోడ్లు తూట్లు పడిపోతే ఆ రోడ్లన్నీ కూడా ఈవేళ కంప్లీట్గా మరి రిపేర్ చేసి అన్ని కొత్త రోడ్లు వేయించిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఇలాంటి కార్యక్రమాల వల్ల మరి ప్రజల్లో ఆయనకి మరింత విలువ పెరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అది చూస్తాం, ఓవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ మరోవైపు అటు పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జంటితో భార్గవ్, ఐ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి.